ఇస్తున్నాం కొత్తవి మంచిగా తీర్చిదిద్దాలనేది ఎండిలో 3-4 మాకు దృష్టికి వచ్చినాయి గతంలో చనిపోయిన పేషెంట్ని ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయాలని వచ్చిన పేషెంట్ని ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ చేసే ఏర్పాటు చేయాలి మా మీద నమ్మకం ఎంజిఎం మీద నమ్మకంతో బెడ్స్ కూడా నిన్న 150 ఖాళీ అవుతుంటే ఇమ్మీడియట్లీ రావటం జరిగింది అంటే నమ్మకం కుదిరింది హాస్పిటల్ మీద నమ్మకం కుదిరింది ఏది ఏమైనా కూడా ఎంజిఎంలే సేవలు అందుతాయని నిన్న మేము ఎంజిఎం పోయినప్పుడు చూసాం నా దృష్టికి ఒక 7-8 మంది పేషెంట్లు వచ్చారు 7-8 మంది పేషెంట్లు వచ్చారు 7-8 మంది పేషెంట్లకు కూడా వాళ్ళే చెప్తున్నారు మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా పట్టించుకోకుండా మా కుటుంబ సభ్యులు మా పిల్లలు కూడా ఎవరు పట్టించుకోకుండా మా బంధువులు కూడా ఎవరు పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకొచ్చి పట్టించుకుంటున్నారు అనేది ఆ చారి అనే పేషెంట్ అట్లా చాలా మంది మా కుటుంబ సభ్యులు వదిలిపెట్టిపోయారు మమ్మల్ని చూస్తలేరు కానీ ప్రభుత్వమే చొరవ చూపెట్టి అన్ని చేస్తున్నది డాక్టర్లు కూడా సేవ చేస్తున్నారని పేషెంట్లు చెప్పిన మాటలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి నేను ఒకటే ఇంకా దీన్ని నేను వాస్తవంగా నేను కానీ మా వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా కోరుకునేది ఒకటే దీన్ని సేవలు ఇంకా చేయాలనేదే అందరూ కోరాం గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఎస్ తోటి నేను కొంత డబ్బులు తెచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు రాలే నేను చాలా సందర్భాలు చెప్పాను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కానీ రోషయ్య గారు సీఎం ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ సెంట్రల్ జైలును షిఫ్ట్ చేశాడు హాస్పిటల్ కట్టాలి ఎవ్వరు కూడా దీన్ని స్పందించలే ముఖ్యమంత్రి గారే స్వయంగా వారి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం వరంగల్ జిల్లా ప్రజలు కానీ మీరు కానీ మేము కానీ అందరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఎన్ని రోజులు అవుతుందో అని చాలా మందికి ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు ఈ స్థలం విషయంలో పూట కూడా సెంట్రల్ జైలును షిఫ్ట్ చేయాలంటే కూడా అక్కడ బిల్డింగ్ ఉంటేనే షిఫ్ట్ అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఆలోచన చేశాడు మంచి ఆలోచన స్థలము దాని వెనుక సైడ్ స్థలం ఉన్నది ఇప్పుడు ఆ స్థలాన్ని ఆర్కిటెక్ట్ని దోలిచ్చి వెనుక స్థలం ఇప్పుడు అది సెంట్రల్ జైలు ఉన్న స్థలాన్ని అట్లనే ఉంచాలి దాదాపు 30 ఎకరాల వరకు ఉన్నట్టున్నది అది 23 ఎకర్స్ బిల్డింగ్ ఉన్నది 23 ఎకర్స్ ఖాళీగా ఉన్నది ఆ 23 ఎకర్స్ లోపల బిల్డింగ్ స్టార్ట్ చేద్దామని కొత్త మన కేఎంసీ స్థలం కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఈ ముందట ఉన్న బిల్డింగ్ను రాబోయే రోజుల్లో పార్కింగ్ కింద ఉపయోగించుకుందామని సెంట్రల్ జైలుని అక్కడనే ఉంచి అంటే టెంపరవరీగా
దాన్ని కూడా స్థల సేకరణ చూస్తున్నాం. 3-4 ప్లేసెస్ చూశాం. బిల్డింగ్ స్టార్ట్ చేయాలని 1 మంత్ లోపట్నే శంకుస్థాపన చేసి బిల్డింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 1 ఇయర్లో పూర్తి చేయాలని. అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్కు రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. పాత ఎంజిఎం హాస్పిటల్ కూడా మాతా శిశు సంరక్షణ కేంద్రంగా, అంటే తల్లి బిడ్డలు ఆరోగ్యం ఉండేందుకు, గర్భిణీ స్త్రీలకు కానీ, పురుడు పోసుకున్నందుకు కానీ, పిల్లలకు కానీ సపరేట్గా ఎంజిఎంని 23 ఎకరాలు దాన్ని ఉపయోగించుకుందామని ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పెట్టి ఇప్పుడు ఉన్నదాన్ని ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీకు తెలుసు, హార్ట్కి సంబంధించి ఆపరేషన్లు చేసినట్టు, నరాలకు సంబంధించింది, న్యూరో సర్జను, కిడ్నీకి సంబంధించినవి, గ్యాస్ట్రో ఎంట్రాలజీకి, క్యాన్సర్కు, ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, చిన్నపిల్లలకు సంబంధించినవి కానీ, జనరల్ మెడిసిన్స్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, చర్మ వ్యాధులు కానీ, కంటికి సంబంధించిన కానీ మొత్తం అన్ని ట్రీట్మెంట్స్ వరంగల్లో జరిగేటట్టు తీర్చిదిద్దబోతున్నాము. అది 1 ఇయర్లో పూర్తి చేయాలనేదే, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ వరంగల్కు వరంగల్ ప్రజలే కాదు, తెలంగాణకు సంబంధించిన సగం ప్రజలు వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు. హైదరాబాద్ని మించి ఇక్కడ చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి నిర్ణయం తీసుకోవటం చాలా హర్షించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వరంగల్ జిల్లా ప్రజలు, మా ప్రజాప్రతినిధులు అందరి తరఫున చేతులెత్తి వారికి మొక్కుతున్నాం. ఈ నిర్ణయం తీసుకోవటం ఎవరు కూడా, నా రాజకీయ జీవితంలో మా శాసనసభ్యులు కూడా చాలా సందర్భాలు, వినయ్ భాస్కర్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ, ఇంకోరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ మేము చాలా సందర్భాలు అడిగినాం. సారయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా పట్టుబట్టాడు, ఆయన కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకోవటం చాలా హర్షించదగ్గ విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రెండో విషయం, ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కొద్దిగా సహకరించాలి. రైతులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొద్దిగా కరోనా పీరియడ్లో మీరు ఒకటేసారి మీదకి వచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లాక్డౌన్ పీరియడ్లో కూడా మీద పడి పోకుండా 10 గంటల లోపు క్లోజ్ చేయాలి. మనకు లాక్డౌన్ చేయబట్టి, ప్రభుత్వ సేవలు చేయబట్టి చాలా మటుకు కూడా కంట్రోల్ అవుతున్నది. ఇంకా కంట్రోల్ కావాలంటే ప్రజలు సహకరించాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మైబాద్లో మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయటం కూడా చాలా హర్షించదగ్గ విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ వ్యాక్సిన్ విషయంలో కూడా గ్లోబల్ టెండర్లకు పోయాం. త్వరలో నిర్ణయం జరుగుతుంది. అందరికి ఇప్పియాలనేదే ముఖ్యమంత్రి గారు, ఎంత ఖర్చైన పర్వాలో ఇప్పిద్దామనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. కేంద్రం నిర్లక్ష్యం చేయబట్టే మనకి బాధ వస్తున్నది, అర్థం చేసుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్నారు, ఉన్న వ్యాక్సిన్ ఎందుకు ఇస్తలేరు, అది ప్రజలకు తెలిసి ఉండాలి. కోవాక్సిన్ 30,000 ఉన్నాయి.
ఇయ్యవలసినవి 5-6 లక్షల మందికి ఉన్నాయి. 30,000 ఎట్లు ఇవ్వగలుగుతాం? మిగతా వస్తే ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి. మీరు బాధపడుతున్నాడు ప్రధానమంత్రి గారు, మాకు కూడా ఏడిపోతాను. ఏడుపు కాదు, చర్యలు తీసుకో, బయటికి రా, రాష్ట్రాలు తిరుగు. నీ కేంద్ర మంత్రులు తిరిగారు, ప్రధానమంత్రి తిరిగాడు. ఈ కష్టకాలంలో రాష్ట్రాలకు వచ్చి నువ్వు ధైర్యం చెప్పాయా? నువ్వు హాస్పిటల్ పోనవసరం లేదు. ప్రధానమంత్రి వచ్చి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి రివ్యూ చేస్తే అది ఎంత ఉంటుంది? ఏ రాష్ట్రానికి పోయాం? ఏదో ఏడ్చిన బొబ్బలు కాదు నేను కోరేది. ఆ ప్రజల సింపతి కోసం నువ్వు ప్రయత్నం చేయకు. బాధ అందరికీ ఉన్నది. నువ్వు బాధపడుతుంటే మేము కూడా బాధపడుతున్నావు. ఒక ప్రధానమంత్రిగా నువ్వు బాధపడుతున్నావు అంటే చాలా సంతోషం. చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. నువ్వు విమర్శ కాదు, ఇది విమర్శగా తీసుకోవద్దు. ప్రతి రాష్ట్రం తిరిగి రివ్యూ మీటింగ్ పెట్టు. హాస్పిటల్ పోవచ్చిన పని లేదు. రాష్ట్రాలకు వస్తే మేము స్వాగతిస్తాం. మీ స్టేట్మెంట్లు కాదు, మీకు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. ప్రజలు ఆందోళన చెందుతున్నారు మీ స్టేట్మెంట్లతోటి. వ్యాక్సిన్ ఇప్పించే ఏర్పాటు చేయి. వ్యాక్సిన్ కొరత లేకుండా చేయండి అనేది మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వాళ్ళ నోటు కూడా ముగించు. బీజేపీ నాయకులు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు? మీ స్టేట్మెంట్లు పైసా కక్కరాలు బీజేపీ వాళ్ళు కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తారు, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు. ఇది సందర్భమా? పేలైంది ఇండియా గవర్నమెంట్ అని మనంగా చెప్పేది, ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. మన సరైన రీతిలో ట్రీట్మెంట్ చేయకనే వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ అందలేదు, సెకండ్ డోస్ అందలేదని. ఇది వాస్తవం. దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్రం నుంచి హెల్త్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో రూమ్లో కూర్చుండు కాదు. కేసీఆర్ గారు ఎట్లయితే తిరిగి హాస్పిటల్ సందర్శిస్తున్నారో మేము హాస్పిటల్ సందర్శించబట్టలేము. వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి మీరేం డబ్బులు సాయం చేయమంటలేను. ఈ మొన్న గుజరాత్కు వరదలు వచ్చిన 10,000 కోట్లు సాయం చేశావు. నీ గుజరాత్ ఒకటే గుర్తుకొస్తుందా? మాకేం సాయం చేయలేదే. ఈ సందర్భంలో మాకు సాయం చేసే ఏర్పాటు చేయి. మాకు డబ్బుల సాయం కూడా అవసరం లేదు. వ్యాక్సిన్లు ఇప్పించే ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే రూపంగా చర్యలు తీసుకునే ఏర్పాటు చేయండి. అది రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక్కసారి మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏమైనా అడుగుతారానే? కోవిడ్ వార్డులో ఆయాసము వెంటిలేటర్ మీద చికిత్స పొందే వాళ్ళకు పల్మనాలజిస్ట్ పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంజిఎంలో పల్మనాలజిస్టే లేడు, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఛాతీ వైద్య నిపుణులు ఎంజిఎంలో లేరు. దీనికి ఈ వ్యాధికి ఛాతీ వైద్య నిపుణుడే ఇంపార్టెంట్. అయితే కొంతమంది టెక్నికల్ స్టాఫ్, కొంతమంది డాక్టర్లు కూడా లేదనేది వాస్తవం. వాళ్ళ కోసం పిలిచిన ఎవరు కూడా జాయిన్ అయితే లేదు. దానికి కూడా ఎట్లా చర్యలు తీసుకోవాలో, అవసరమైతే పేమెంట్ ఎక్కువ చేసైనా తీసుకోవాలనేది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అటువంటి స్టాఫ్ను కూడా తీసుకోండి, ఎక్కడైనా ఉంటే డిప్యుటేషన్ కూడా వేసి ఏర్పాటు చేయండి కూడా చెప్పారు. కొంత సాలరీస్ కూడా అవసరమైతే పెంచుదామని కూడా చెప్పారు. జర్నలిస్టులు నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ళకు కోవిడ్ వచ్చినా వాళ్ళ ఆదుకోవడంలో కూడా స్పందించడం లేదు. వాస్తవానికి ఇప్పటికి కూడా వరంగల్ జిల్లాలో జర్నలిస్టులకు పట్ల మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది వాస్తవం కాదా అంటే మీకు సమాధానం ఏంటి?
అంటే జర్నలిస్టుల విషయంలో మన వ్యాక్సిన్ విషయంలో కూడా మీరు అడిగితే నేను ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇచ్చి ఏర్పాటు చేశాను కూడా. రెండవది ఎవరైనా హాస్పిటల్కి సంబంధించిన విషయంలో కానీ మేము కానీ మా ఎమ్మెల్యేలు కానీ మీరు ఎవరైనా మా దృష్టికి వస్తే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన శ్రీనివాస్ చనిపోయినప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన కుటుంబం ఆదుకునేటట్టు కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. కొద్దిగా కరోనా పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఏ రూపంగా ఆదుకోవాలనేది కూడా నేను తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ జర్నలిస్ట్ చచ్చిపోయినా మీరు వ్యక్తిగతంగా కాదు, ప్రజలలో తిరిగి మీరు మా వార్తలు ప్రజలకు అందేటట్టు చేస్తున్నారు కాబట్టి ఎవరు చనిపోయినా మా అందరికి కూడా బాధ. అది ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం. దాంట్లో వెనుక పోయే ముచ్చట లేదు. అంటే మీరు అనేది వెంటిలేటర్స్ ను ఉపయోగించే వాళ్ళ స్టాఫ్ దొరుకుతలేదు. నేను మీకు ఇప్పటికి 2-3 సార్లు పిలిచాం. ఆ టెక్నికల్ స్టాఫ్ దొరుకుతలేదు. ఇప్పుడు 70-80 పనిచేస్తున్నాయి, మంచిగానే పనిచేస్తున్నాయి. కొన్ని వెంటిలేటర్స్ కొన్ని ఖాళీ కూడా ఉన్నాయి, అంటే పేషెంట్లు రాక. మొదలు మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ కోసం ఎక్కువ ఆతృత పడుతున్నారు. ఆక్సిజన్ మీకు తెలుసు, ఈ మధ్యలోనే మళ్ళీ కొన్ని ఆక్సిజన్ బెడ్స్ కూడా పెంచాం. ఒక్కటి ఏంటంటే పేషెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చి ఆడ మొన్న నేను పోయినప్పుడు చూశాను. పొద్దునట్టు 8 వచ్చారు, ఆడ కూర్చున్న ఆ పేషెంట్ ఎవరు పట్టించుకుంటలేరని మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ పేషెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవరు వస్తలేరు. వచ్చి తీసుకుపోయి లైన్లలో పెట్టి అది చేయాలి, జరుగుతలేదు. నిన్న చారి అనే పేషెంట్ ఉన్నాడు. సార్ మా కుటుంబ సభ్యుడు బారేసిపోయాడు, ఆయనతో ఈ డాక్టర్స్ ప్రభుత్వం చేపట్టే నేను బతికినా అని ఆ పెద్దమని చెప్తున్నాడు. అట్లా ఇనమడుగు చెప్పారు. అంటే నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ కుటుంబ సభ్యులు మీరేదో అక్కడ ఉండి అరుచుకునే ఏర్పాటు చేయాలి. దూరంగానే ఉండండి. ఆ ముసలాయన పోయినా పర్వాలేదు, మేము బతుకుతానే. అలాగే చాలా మంది కూడా తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆత్రుపట్టేవారు కూడా ఉన్నారు హాస్పిటల్లో. నేను చాలా మందిని కోప్పటా, ఒక్క పేషెంట్ కోసం 2-3 బెడ్ చుట్టూ తిరుగుతాను. ఏందా మీకు సార్ మాకు వచ్చినా పర్వాలేదు, మా ఆవిడ బతకాలి. ఆతృత అందరికి ఉండాలనేదే నా కోరిక. అట్లా ఉంటే మేము సపోర్ట్ చేస్తాం. మీరు అన్నట్టు కొన్ని లోపాలు గతంలో ఉండే, అన్నీ సవరించాం, ఇంకా సవరిస్తున్నాం. నీట్నెస్ కాడ నో కాంప్రమైజ్, ఎంతైనా పెట్టాలని డిసైడ్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అన్ని విషయం లోపల ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు అనేది డిసైడ్ చేశాం. అన్ని పోస్టులను ఫిలప్ చేయాలి. 1-2 సార్లు పిలిచైనా సాలరీస్ పెంచాలని డిసైడ్ చేశాం. ఇప్పుడు పెంచాలని వాళ్ళ సేవలు కూడా మాకు అవసరం. ఇవాళ ఇంకా కొద్దిగా సిస్టాన్ని కూడా మొన్న కొంత మార్చాం. ఈరోజు ఇంకా మారుస్తున్నాం. ఈ వార్డుకి ఈయన ఇన్ఛార్జ్, ఈ వార్డులో ఏ పొరపాటైనా ఇన్ఛార్జ్. ఇదివరకు లేకుండా అంత బాధ్యత, అందరి బాధ్యత కూడా పెట్టాం. ఎవరెవరు ఏ బెడ్కి నీట్నెస్ చేయాలి. అమౌంట్ తక్కువ ఉండే, ఒక బెడ్ను మెయింటైన్ చేయాలంటే 4,000 3,000 ఉండే, 4,300 ఉండే, ఇప్పుడు 5,000 చేసినాం. అవసరమైతే పెంచే ఏర్పాటు చేస్తున్నాం. అన్ని తీవ్ర చర్యలు తీసుకుంటున్నాం. మీ సూచనలు కూడా తీసుకున్నాం చాలా మటుకు. మీ సలహాలు తీసుకొని కొన్ని ఇంప్లిమెంట్ చేశాం. మీ ప్రెస్లు వచ్చేటి, మీడియాలు వచ్చేటి, కొన్ని కరెక్ట్ వచ్చినాయి, కొన్ని తప్పు వచ్చినాయి. అయినా కూడా రిసీవ్ చేసుకున్నాం. అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకా సవరించేది ఉన్నది. నేను ఒకటే మీరు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సహకరించండి. ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఇంకా పకడ్బందీగా చేద్దాం. మా 2 ఎమ్మెల్యేలను కూడా రోజు రివ్యూ చేయమన్నాం. రేపటి నుంచి వినయ్ గారు, నరేందర్ గారు బాధ్యత ఒప్పచెప్పారు. రెగ్యులర్గా వాళ్ళు రివ్యూ చేస్తారు.
ఆ రిపోర్ట్ నాకు ఇవ్వంటున్నా. ఒక కమిటీ నేసాం, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రివ్యూ చేస్తాం, మంచి వైద్యం ఏంటంటే చేస్తున్నాం, చాలా మెరుగైంది, ఇంకా మెరుగు చేస్తాం. సార్, ఎన్జిఎంలో క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధించిన అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు మీరే అరాచకాలు ఉన్నాయంటారు, మీరే సపోర్ట్ చేస్తారు. ఒక నిమిషం వినండి, రెండు తీర్లు ఉన్నాయి. జీతాలు పెంచుతలేవు అని ఓ పేపర్లో రాస్తారు, వాళ్ళ అరాచకాలు ఎక్కువ ఉన్నాయని ఓ పేపర్లో రాస్తారు. అంటే రెండు తీర్లు ఉన్నాయి. మీరే ఒకటి చెప్పండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అరాచకాలు చేసిన వాళ్ళను లిస్ట్ తయారు చేస్తున్నాం. మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని పర్మినెంట్ చేయాలి. అది కూడా నిర్ణయం చేసినాం. అరాచకాలు చేసిన వాళ్ళను, డాక్టర్స్ కూడా కరెక్ట్గా పనిచేయని వాళ్ళను, స్టాఫ్ కూడా పనిచేయని ఎట్ట యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు వీళ్ళు ఒకటే అవుతాడు. మంచిగా పనిచేసిన వాడు అట్టే అవుతాడు, మంచిగా పనిచేయనోడు కూడా వాడే ఎక్కువ రోజులు పెడతా అంటాడు, అరాచకాలు చేసినోడు ఎక్కువ రోజులు పెడతాను. ఇవన్నీ లిస్ట్ తీస్తున్నాం, కమిటీ వేసినాం. ఆ కమిటీ ద్వారా మొత్తం రిపోర్ట్ తీసుకొని ఈ 2-3 రోజుల లోపట్నే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. మీరు అనేది చెప్పండి. 6 లక్షల డోసులు ఏం చేస్తాం? 36 లక్షలు సెకండ్ డోసు ఇవ్వాలి. ఎంత వాళ్ళు రావాలి, కేంద్రం మర్పిస్తలేదు. నేను బీజేపీ నాయకుడు మాట్లాడుతాను, ఉన్న డోసులు ఇస్తలేడు, ఉన్న డోసులు ఇస్తలేదు, అవగాహన లేకుండా 6 లక్షలు 10 నిమిషాలలో అయిపోతుంది. ఎవరికి ఇచ్చి ఎవరికి ఇవ్వకపోతే లొల్లి కదా. 36 సెకండ్ డోస్ ఇచ్చే పేషెంట్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళా వాస్తవంగా ఏంటంటే సెకండ్ డోస్ ఇచ్చేటి అన్ని కూడా కోవిషీల్డ్ అవి లేవు, కోవాక్సిన్ లేదు, కోవిషీల్డ్ ఉన్నాయి. కోవాక్సిన్ ఇవ్వాలి మనం. ఇది ఇచ్చి అది ఇస్తారా? అన్ని కూడా సెట్ చేసాం, నిన్న మాట్లాడినాం, సెట్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లను కూడా కొంత యాక్షన్ తీసుకుని ఏర్పాటు చేస్తున్నాం. కొంత జనగం నుంచి కూడా ఆయన తెప్పించినాం, మంచిగా చేస్తున్నాం. అంటే అవన్నీ సెట్ అవుతాయి. థ్యాంక్ యూ. అయినప్పటికీ గతంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఐఎంఏ కానీ తర్వాత సంబంధించిన క్లబ్స్ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మళ్ళీ మానిటరింగ్ చేస్తే చాలా అంటే జనాలు భయం ఒకటి వస్తుంది. రెండోది మీరు చేసిన దానిలో ఫలితం మీరు ఒక్కటే ఏంటంటే ఫలితాలు వస్తున్నాయి, మున్పటంతా కాకుండా ఈ మధ్యలో మంచిగా అవుతున్నాయి. రెండవది ఏంటంటే పాత బిల్డింగ్ అయింది, దాన్ని ఇప్పుడు ఏం చేయలేం. ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్ అయింది, అది ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతిగా లేదు. ఉన్నదాన్ని సరి చేసుకొని నడిపేయాలనేదే మా ఆలోచన. రెండవది, ఇప్పుడు ఎవరి సేవలు నీ సేవ మంచిగా లేదు అని ఒక్కరినంటే అదో తలకాయ నొప్పుకున్నాయి. అందరి సేవలను ఉపయోగించుకోవాలి, మంచోళ్ళని తీసుకోవాలి, చెడ్డోళ్ళని సేవలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. చెడ్డగా పనిచేసిన రాబోయే రోజుల ఏం శిక్షించాలని కూడా ప్లాన్ తయారు చేసినా, నేను కమిటీ చేసిన. మీరు ఒక వారం రోజులలో కొంత రిజల్ట్ చూస్తారు మీరు.